అనుకున్నట్టే అయింది. బీహార్లో మహాకూటమి దాదాపుగా చీలిపోయింది. కీలక స్థానాల్లో పోటాపోటీగా అభ్యర్థులను నిలబెట్టాయి గఠబంధన్ పార్టీలు. ఇది ఫ్రెండ్లీ ఫైట్ అని నేతలు చెప్తుండగా అంత సీన్ లేదంటున్నాయి ఎన్డీఏ పార్టీలు. అసలు మహాగఠబంధన్లో ఏం జరిగింది? బీహార్లో విపక్ష మహాగఠబంధన్లో అంతర్గత కుమ్ములాటలు బట్టబయలయ్యాయి. రెండో దశ నామినేషన్ల స్వీకరణకు గడువు ముగిసినా కూటమిలో సీట్ల పంచాయతీ కొలిక్కి రాలేదు. 12 స్థానాల్లో గఠబంధన్ పార్టీలు పోటాపోటీగా అభ్యర్థులను నిలబెట్టాయి. ఇందులో 6 చోట్ల కాంగ్రెస్, ఆర్జేడీ పోటీ పడుతున్నాయి. ఇక 4 స్థానాల్లో కాంగ్రెస్, సిపిఐ, 2 స్థానాల్లో ఆర్జేడీ, వీఐపీ డైరెక్ట్ ఫైట్ కు దిగాయి. ఈ 12 స్థానాల్లో బచ్వారా, రాజాపకర్, బీహార్ షరీఫ్ నియోజకవర్గాల్లో తొలి దశలోనే పోలింగ్ జరగనుంది. నామినేషన్ల విత్డ్రాకు గడువు కూడా పూర్తయింది. కాబట్టి ఇక్కడ విపక్షాలు తన్నుకోవటం ఖాయమైపోయింది. బీహార్లో రెండో దశ నామినేషన్ల స్వీకరణకు సోమవారంతో గడువు ముగిసింది. ఈ నెల 23 వరకు ఉపసంహరణకు సమయం ఉంది. ఈలోగా మహాకూటమి పార్టీలు ఏకాభిప్రాయానికి వచ్చి తమ అభ్యర్థులను పోటీ నుంచి తప్పుకునేలా చేయాల్సి ఉంటుంది. లేదంటే ఓట్లు చీలిపోయి మహాగఠబంధన్ సీట్లు కోల్పోయే ప్రమాదం ఉంది. ఇది ఎన్డీఏకు లాభిస్తుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. కేంద్ర మంత్రి ఎల్జేపీ ఆర్వీ లీడర్ చిరాగ్ పాస్వాన్ ఇదే మాటన్నారు. విపక్షాలది ఫ్రెండ్లీ ఫైట్ కాదని, ఐక్యత లేదని తేలిపోయిందంటూ విమర్శలు ఎక్కుపెట్టారు. కీలక స్థానాల్లో ఎన్డీఏ అభ్యర్థుల విజయం నల్లేరుపై నడకేనని జోస్యం చెప్పారు. బీహార్లో మొత్తం 243 నియోజకవర్గాలున్నాయి. ఆర్జేడీ 143, కాంగ్రెస్ 60 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించాయి. వీరంతా నామినేషన్లు దాఖలు చేశారు. అలాగే వామపక్షాలు, వీఐపీ కూడా అభ్యర్థులను నిలబెట్టాయి. మహాకూటమిలో సీట్ల సర్దుబాటు కొలికి రాకపోవడంతో జేఎంఎం పోటీ నుంచి తప్పుకుంది. కాగా మహాగఠబంధన్లో సీట్ల సర్దుబాటు కొలికి వచ్చే సూచనలేవీ కనిపించడం లేదు. రాహుల్ గాంధీ ఓటర్ అధికార యాత్రతో బీహార్ కాంగ్రెస్ నేతలు అతి విశ్వాసం ప్రదర్శిస్తున్నాయి. దీంతో కాంగ్రెస్, ఆర్జేడీ మధ్య దూరం పెరిగింది. దీంతో చర్చలు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. మొత్తం మీద మహాకూటమి దాదాపుగా చీలినట్లే లెక్క. బీహార్లో నవంబర్ 6న తొలి దశ, 11న తుది దశ పోలింగ్ జరగనుంది. నవంబర్ 14న ఫలితాలు వెల్లడవుతాయి.